తీసుకుని రుణానికి వడ్డీ కట్టలేదని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని రాజమండ్రి బొమ్మూరులో టిడ్కో గృహాల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య సుమారు 4,000కి పైగా టిడ్కో గృహాలు టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. చివరి దశలో లబ్ధిదారులకు గృహాలు అందించలేదు. ముందుగానే గృహాలకు లోన్లు ఇవ్వడంతో వడ్డీలు కడుతూ వస్తున్నారు. అయితే తర్వాత వైసీపీ హయాంలో 3.5 లక్షల లబ్ధిదారులకు మంజూరైంది. అది తాము తీసుకోలేదని, ప్రభుత్వమే తీసుకుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇప్పుడు బ్యాంక్ అధికారుల వేధింపులు తరలేకపోతున్నామని వారు అంటున్నారు. కట్టిన మొత్తాలన్నీ వడ్డీకే జమ చేస్తారని వాపోతున్నారు. బ్యాంక్ అధికారుల వైఖరి నిరసిస్తూ టిడ్కో సి బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. తక్షణం తమ రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న లబ్ధిదారులతో మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఏదైతే టిడ్కో గృహాల లబ్ధిదారులు ఇక్కడ రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలెక్టరేట్కు కోతవెట్టు దూరంలోనే ఉన్న ఈ బొమ్మూరులోని టిడ్కో గృహాల లబ్ధిదారులు ఇప్పుడు బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక మేము రోడ్డెక్కాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే తాము రుణం తీసుకున్నామో లేదో తెలియదు, కానీ మా బ్యాంక్ అకౌంట్లో ఉన్న రుణానికి మొత్తం వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది. నెల నెలా కడుతున్నా కానీ తీరే పరిస్థితులు లేదు. ఇప్పుడు బ్యాంక్ అధికారులు వచ్చి మా గృహాలు సీజ్ చేస్తామని చెప్తున్నారని చెప్పి ఇక్కడ లబ్ధిదారులు వాపోతున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటి విషయం, ఎట్లాగా వీళ్ళు రుణగ్రస్తులు అయ్యారు, ఇంటికి ఎలాగా వీళ్ళు లోన్ తీసుకున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీరు తీసుకున్నారా ఏంటి, అసలు బ్యాంక్ అధికారులు వచ్చి ఏం చేస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు మీరు రుణం ఇచ్చాము, మీరు మాకు అమౌంట్ కట్టాలని ఏ టైంలో కూడా మాకు ఎవరో చెప్పలేదండి. మాకు ఈ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం, మీరు లేనో పేదోళ్ళు కాబట్టి మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం, మీరు రండి అంటే మేము ఎక్కడ కావాలితే అక్కడ సంతకాలు పెట్టేస్తాం ఇల్లు వస్తున్నాం ఆనందంలో. ఎందుకంటే మేము రాజమండ్రిలో 10,000, 6,000, 7,000 అద్దెలు కొట్టుకోలేక ఇక్కడికి వచ్చాం. 2 రోజుల క్రితం బ్యాంక్ అధికారులు మా ఇంటికి వచ్చి మీకు 8వ తారీఖు కల్లా ఇల్లు సీజ్ చేసేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రావాల్సిందే, లేకపోతే కోర్టు ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని అందరినీ సామాన్లు బయటికి లాగేసి మేము సీజ్ చేసి వెళ్ళిపోతాం తప్పితే అని ఒక 6 లాయర్లు, ఒక 2 బ్యాంక్ అధికారులు వచ్చి నిజానికి వాళ్ళు లాయర్లా కాదా బ్యాంక్ అధికారులా కాదా అనే విషయం తెలియదు సార్. ఈ నోటీస్ ఒకటి మాకు ఇచ్చి దీని మీద ఏ స్టాంపు లేకుండా ఏమీ లేకుండా ఆడవాళ్ళ మీద గొడవకు దిగి మగాళ్ళందరం కూడా మేము పనులోకి వెళ్ళిపోయాం. ఏ విషయం మాకు తెలియదు. ఇప్పుడు మీరు ఎంత కట్టాలని చెప్తున్నారు, ఎంత కడతాన్నారు? అసలు మీరు 3,15,000 అసలు 20 సంవత్సరాలతో వడ్డీ కలిపితే 7 లక్షల రూపాయలు అవుతుంది. 7 లక్షల రూపాయలు నెలకు 3,000, 3,600 ఎంత అయితే అంత కట్టాల్సిందే ఖచ్చితంగా. అకౌంట్ నుంచి డబ్బులు మీరు తీసుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అకౌంట్ లోకి ₹1 జమ అవ్వలేదు. మేము బ్యాంకర్లకి అదే చెప్పాం, ఎవరైనా వచ్చినా కూడా అదే చెప్తున్నామండి. మాకు ₹1 అందలేదు. మాకు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటేనండి. అక్కడ మేము నిరుపేదలు అండ, ఈ సమస్యలు, ఈ బ్యాంకర్స్, ఈ బాధలు మేము పడలేం. మమ్మల్ని నాయకుల కంటే ఉండొస్తాయి అధికారుల వరకు కూడా చిన్న చూపే చూస్తున్నారు. కాబట్టి మాకు తక్షణమే రుణమాఫీ చేయాలని మేము ప్రభుత్వం ఉన్నతాధికారుల కానించి మంత్రుల కానించి సీఎం దాకా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మేము అదే కోరుకుంటున్నామండి. ఎందుకంటే 2022 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు, రుణమాఫీ చేస్తామని. 2019లో కూడా వైసీపీ, తెలుగుదేశం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. వారు ఎప్పుడు చేస్తారా, మన ఎత్తున ఎప్పుడు పాలు పోస్తారని చెప్పి మేము కళ్ళతో ఎదురు చూస్తున్నాం. చెప్పమ్మా, అసలు ఈ రుణం అనేది మీరు అకౌంట్లోకి వచ్చిందా, మీరు తీసుకున్నారా? అసలు వడ్డీ ఎంత కట్టాలని ఏం చెప్పారు? మాకు ఇల్లు ఇస్తామనేసి గవర్నమెంట్ చెప్పింది, కరెక్టే. ఇల్లు ఇచ్చిందంటే ఆర్పీలు అందరూ వచ్చి అమ్మ మీ పేరును ఇల్లు వచ్చింది, మీరు ఇల్లు ఎన్వర్ట్ చేస్తున్నాం, మీరు పలా చోట బొమ్మూరు వచ్చేయండి, బొమ్మూరు కాదు కడువు రండి, కడువులో రిజిస్టర్ అవుతాయి, మీకు ఇల్లులు ఇస్తాం రండి అన్నారు. ఇల్లు ఇచ్చేసారు. ఆగండి, ఇల్లు ఇచ్చేసారు కదా. ఇప్పుడు బ్యాంకు లోను మీరు తీసుకున్నారా లేదా? అసలు అయితే తీసుకోవడం అంటే ఒకటి చెప్తున్నాను ఆలకించండి. ఏంటంటే మాకు దాని మీద లోన్ తీసుకుంటున్నారని సంగతి మాకు తెలీదు. రిజిస్టర్ చేసి మీకు ఇల్లు అప్పచెప్తున్నాం అని చెప్పారు. మాకు రిజిస్టర్ చేసి ఇల్లు అప్పచెప్తున్నారంటే ఎవరికైనా ఆనందమే, పరిగెట్టేస్తాం. పరిగెట్టేసి ఎక్కడికైనా సరే 1 రోజులు తిరిగాం. కడివి తిరిగిన తర్వాత ఇల్లు రిజిస్టర్ చేశారు, అయిపోయింది. ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోతాయి పారాలు. 3 నెలలు పోయిన తర్వాత మీరు అక్కడికి వస్తే మీకు ఆ పారాలు మీకు రిజిస్టర్ అయినాయి, మీకు ఇచ్చేస్తే 3 ఏళ్ళు కదా మీరు ఇక్కడికి వచ్చి. 3 ఏళ్ళు కదా. 3 ఏళ్ళు బట్టి మీరు ఎంత కడుతున్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? బ్యాంక్ వాళ్ళు ఎందుకు వచ్చారంటే రుణమాఫీ ఉందన్నారు. మాకు తెలియదు అసలు రుణం ఇచ్చారని కూడా మాకు తెలియదు. మాకు రుణమాఫీ చేయాలండి, మాకు ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీ చేయాలి. మాకు ఇవన్నీ కాదండి, మేము డబ్బులు కట్టలాగా చచ్చిపోతున్నాం. మేము బయటికి వెళ్ళి రావాలంటే 200, 300 సాధ్యాలు అవుతున్నాయండి. ఇక్కడ ఆటోలు దొరుకుతున్నా, మాకు ఏం దొరుకుతుంది, ఇబ్బంది అయిపోతుంది బాగా అన్నింటికి.
మేము డబ్బులు కట్టలేవండి. మాకు ఒత్తిడి ఇచ్చేస్తున్నారు ఇల్లులు, ఎవరు ఆర్పి మన బ్యాంక్కి రమ్మని సంతకాలు పెట్టించుకున్నాం. అంతేగాని మాకు లోన్లు తీసుకున్నారు, మా పేర్లు మాకు చెప్పి ఇచ్చారండి, లేదా మాకు అకౌంట్లు వేసారండి. మమ్మల్ని క్యాకేజ్ కూడా మాకు ఇవ్వలేదండి. మాకు ఆర్బీలు కూడా ఏ మాట చెప్పలేదండి. మాకు ఆర్బీలు కూడా మాకు ఏ మాట చెప్పలేదు. రండి మీరు బ్యాంక్ రండి, అర్జెంటుగా సంతకాలు పెట్టాలి, మీకు ఇల్లు ఇచ్చేస్తున్నారు ప్రభుత్వం అన్నారండి. మేము సంతోషంగా ఆనందంగా పరిగెట్టేసి వెళ్ళి అన్ని కాగితాల మీద సంతకాలు పెట్టేసామండి. ఇక్కడ వచ్చి మాకు ఏం చెప్పలేదండి. ఇల్లు ఇచ్చాక మేము డబ్బులు కట్టింది 50,000 కట్టాక 10 సంవత్సరాలకి ఇచ్చాడండి ఇల్లు. 10 సంవత్సరాలకి ఇచ్చాక వాటికి మేము అప్పులు చేసుకొని వడ్డీలు కట్టాము. ఆ వడ్డీలే కట్టుకుంటామండి. ఇక్కడ ఈ వడ్డీలే కడతామండి మేము. ఇప్పుడు 3,000 కట్టమన్నాడు బ్యాంక్. 3,000 కడితే అందులో పోయి 28,000 అసలు 2,800 అసలు పోతుందండి. 200 అసలులోకి వెళ్తుందండి. 2,800 వడ్డీ పోతే అసలు 200 పోతే మేము ఎక్కడ కడతామండి? మేము పిల్లల్ని చదివించుకుంటామా? మేమే బతుకుతామా? మేము అక్కడ 7,000 8,000 అద్దెలు కట్టుకోలేక కదండి ప్రభుత్వం ఇచ్చిందని ఇక్కడ ఇంత దాకా వచ్చాం మేము. ఇలాగొస్తే ఇంకెలాగండి మాకు రుణమాఫీ చేయాలి. లేదు ఇక్కడ తేలకపోతే మేము ఇంకా పై దాకా వెళ్తామండి. అదేండి ఇది ఇక్కడ ఏదైతే టిట్కో గృహాల లబ్ధిదారులు సంబంధించిన ఆవేదన, ఇక్కడ ఆందోళన, ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ నెల 8వ తేదీ లోపల బ్యాంక్ అధికారులు ఇక్కడ డబ్బులు కట్టిన పరిస్థితిలో, అంటే మొత్తం కట్టి సెటిల్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టుగా లబ్ధిదారులు చెప్తున్నారు. 8వ తారీఖు లోపల కట్టకపోతే కనుక గృహాలు సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించి జిల్లా అధికార యంత్రాంగం వెంటనే తమ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే ఏదైతే లోన్లు తీసుకుని తమ అకౌంట్లో పడలేదు, ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వానికే తీసుకున్నప్పట్లో. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి టిట్కో గృహాల నుంచి.